శ్రీ గురుభ్యో నమ. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. అస్మద్ గురుచరణ పాదారవిందాభ్యాం నమ. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో ఆ లోమసుడి ద్వారా అనేకములైనటువంటి వృత్తాంతాలని వింటూ ధర్మరాజు తీర్థయాత్రలన్నీ కూడా చేస్తున్నాడు. అలా చేస్తూ పెడుతూ మధ్య మార్గంలో ఆ పుణ్యాశ్రమం దగ్గరికి వచ్చిన తర్వాత ఆ ఋష్యశృంగుడి గురించి, అట్లాగే ఆయన తండ్రి విభాండకుడి గురించి కూడా ప్రశ్నిస్తే అప్పుడు లోమసుడు ఆ ఋష్యశృంగుని యొక్క వృత్తాంతమంతా చెబుతున్నాడు. ఆ విభాండకుడు చాలా గొప్ప మహర్షి. ఆయనకి పుట్టినటువంటి వాడు, లేడి వలన జన్మించినటువంటి వాడు ఈ ఋష్యశృంగుడు. ఈయన గొప్ప బ్రహ్మచర్య దీక్ష కలిగినటువంటి వాడు. తండ్రిని తప్ప ఎవరిని అన్యుల్ని చూడనటువంటి వాడు. ఈయన ఎక్కడుంటే అక్కడ తప్పనిసరిగా అతివృష్టి కానీ అనావృష్టి కానీ లేకుండా సస్యములన్నీ చక్కగా పండుతూ క్షేమమైనటువంటి వాతావరణం అంతా కూడా ఉంటుంది. ఆ విషయమంతా కూడా చెప్పితే అప్పుడు ఆ లోమపాదుడు తన యొక్క రాజ్యంలో సంభవించినటువంటి అనావృష్టి నుంచి రక్షించుకోవడం కోసమని బ్రాహ్మణుల యొక్క అనుజ్ఞ స్వీకరించినటువంటి వాడై ఆ ఋష్యశృంగుణ్ణి తీసుకురావడం కోసమని ఉపాయం ఆలోచించి కొంతమంది స్త్రీలని, వేశ్యల్ని అక్కడికి పంపించడం జరిగితే అక్కడ వాళ్ళు ఆ ఋష్యశృంగుణ్ణి ఆకర్షించడానికి అనేక రకాలైనటువంటి మాటలు చెబుతూ అక్కడికి వెళ్ళింది. ఆ నాయకురాలి యొక్క పుత్రిక అయినటువంటి ఒక ఆమె వెళ్ళి ఆ ఋష్యశృంగుడికి యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించి అతడితోటి మాట్లాడి అతనికి వచ్చినటువంటి వాళ్ళకి అతిథి మర్యాదలు చేయాలి కాబట్టి ఆయన చక్కగా ఆ పక్వమైనటువంటి ఫలాలు అవన్నీ తీసుకొచ్చి ఇవన్నీ స్వీకరించమని కోరాడు. అటువంటి సమయంలో సా తాని సర్వాణి వివర్జయిత్వా భక్ష్యాణ్యనర్హాణి దదౌ తతోస్య తాన్ ఋష్యశృంగస్య మహారసాని భృశం స్వరూపాణి రుచిం దదుర్హి. ఆ వేశ్య ఆ ఋష్యశృంగుడిచ్చినటువంటి ఆ ఫలాలని, అంటే జీడి మామిళ్ళు, చెరుకులు, పిప్పలాలు, గార ఫలాలు ఇలాంటివన్నీ కూడా అక్కడ పండేటువంటివన్నీ కూడా ఇచ్చాడు. వాటిని తిరస్కరించి ఋష్యశృంగుడికి మంచి రుచికరాలైనటువంటి అమూల్యాలైనటువంటి భక్ష్య విశేషాలన్నీ కూడా ఇచ్చింది. అవి అంత క్రితము ఋష్యశృంగుడు ఏనాడు కూడా భక్షించనటువంటివి. అటువంటివన్నీ కూడా ఇచ్చి అతనికి వాటి యొక్క రుచి చూపించింది. దాంతో అతనికి వాటిపై రుచిని పెంచింది కూడా. దదౌచ మాల్యాని సుగంధవంతి చిత్రాణి వాసాంసి చ భానుమంతి పేయాని చాగ్ర్యాణి తతో ముమోద చక్రీడ చైవ ప్రజహాస చైవ. అంతేకాకుండా ఒక సుగంధభరితములైనటువంటి మాలల్ని, అనేక రంగులతో చిత్రమైనటువంటి వర్ణాలతోటి ప్రకాశించేటువంటి బట్టలని, తాగడానికి వీలైనటువంటి రసాలని కూడా అతనికి ఇస్తే అతడు ఆనందించి వాటినన్నిటినీ కూడా అనుభవించి వెంటనే అవి ఇచ్చినటువంటి ఆ రసాలు త్రాగడం వల్ల కలిగినటువంటి ఆ మదంతో వెంటనే నవ్వడము ఇలాంటివన్నీ చేస్తున్నాడు. సాకందుకేనా రమతాస్య మూలే విభజ్యమానా ఫలితాలతేవా గాత్రైశ్చ గాత్రాణి నిషేవమానా సమాశ్లిషచ్చాసకృదృశ్య శృంగం. ఆ వేశ్య ఆయన సమీపంలోనే ఒక బంతి తీసుకుని, ఒక కందుకాన్ని తీసుకుని ఆడుతోంది. తన హొయ్యలన్నీ కూడా వలకపోస్తూ ఆ చెట్టు నుంచి విడి కింద పడినటువంటి ఒక లతలాగా మాటికి ఋష్యశృంగుడి దగ్గరికి రావడము, అతన్ని కౌగలించుకోవడము, ఈ బంతితో ఆడుతూ ఉండడము, ఇట్లా రకరకాలైనటువంటి విన్యాసాలని ఆ ఋష్యశృంగుడికి ప్రదర్శించింది. సజ్జానశోకాంశ తిలకాంశ వృక్షాన్ సుపుష్పితాన్ అవనామ్యావభజ్య విలజ్జమానేన మదాభిభూత ప్రలోభయామాస సుతం మహర్షేః.
అంతేకాకుండా అక్కడ చక్కగా పుష్పించినటువంటి శాల అశోక తిలక వృక్షాలన్నీ కూడా ఉంచి ఆ పుష్పాలన్నింటినీ కూడా కురిపించి సిగ్గుపడుతూ ఆ విభాండక పుత్రుడైనటువంటి ఋష్యశృంగుణ్ణి అనేకములైనటువంటి ప్రలోభాలకి గురి చేసింది. ఇంత క్రితం వరకు ఇటువంటి విన్యాసములు కానీ, ఇటువంటి చిత్రమైనటువంటి క్రీడలు కానీ, ఇటువంటి ఫలాలు కానీ, ఇటువంటి రసాలు కానీ వేటిని కూడా అతను అంత క్రితం రుచి చూసి ఉండల. అధర్ష్య శృంగం వికృతం సమీక్ష్య పునః పీడ్య చ కాయమస్య అవేక్షమాణ శనకైర్జగామ కృత్వాగ్నిహోత్రస్య తదాపదేశం. అలా ఋష్యశృంగుల్లో అనేకములైనటువంటి వికారాలను కూడా కలిగించి గమనించింది అవి అన్నీ కూడా. మాటికి అతన్ని ఆలింగనం చేసుకుంది. మెల్లమెల్లగా వెనక్కి తిరిగి చూస్తూ అగ్నిహోత్రం మిషచే మెల్లగా నేను మళ్ళీ సాయంకాలం అయిపోయింది, నేను అగ్నిహోత్రం చేసుకోవాలి, మా యొక్క ఆశ్రమంలో మాకు ఉన్నటువంటి నియమాల్ని మేము ఆచరించాలి అని చెప్పి ఆమె మెల్లగా అక్కడి నుంచి బయలుదేరింది. తస్యాం గతాయాం మదనేన మత్తః విచేతనశ్చాభవదృశ్యశృంగః తామేవ భావేన గతేన శూన్యే వినిశ్వసన్ ఆర్తరూపో బభూవ. ఆ విధంగా ఆమె ఆ ఋష్యశృంగుని యొక్క ఆశ్రమం నుంచి వెళ్ళిన తర్వాత అతడు మదన పీడితుడై ఆ ఋష్యశృంగుడు అచేతనుడయ్యాడు. మాటికి ఆమెను చూడాలని, ఆమెతో క్రీడించాలని ఇటువంటి కోరిక అతని మనసులో ఉత్పన్నమైంది. ఆ నిర్జన ప్రదేశంలో అతని మనస్సు ఆమె మీద లగ్నమైంది. నిట్టూరిస్తూ దీనంగా అలాగే ఉండిపోయాడు. తతో ముహూర్తాద్ హరిపింగళాక్ష ప్రవేష్టితో రోమభిరానఖాగ్రాత్ స్వాధ్యాయవాన్ వృత్త సమాధియుక్తో విభాండక కాశ్యప ప్రాదురాసీత్. కొంతసేపు అయిన తర్వాత అక్కడ పచ్చని పింగళ నేత్రాలు కలిగినటువంటి కశ్యపగోత్రీయుడైనటువంటి స్వాధ్యాయశీలైనటువంటి గొప్ప నియమ సమాధి కలిగినటువంటి ఆ విభాండకుడు, ఆ బయటికి వెళ్ళినటువంటి విభాండకుడు ఆశ్రమానికి వచ్చాడు. అతడు తల నుంచి పాదాల వరకు రోమాలతో నిండి ఉన్నాడు. సోపశ్యదాసీనముపేత్య పుత్రం ధ్యాయంతమేకం విపరీత చిత్తం వినిశ్వసంతం ముహురూర్ధ్వదృష్టిం విభాండక పుత్రమువాచ దీనం నకల్ప్యంతే సమిధ కిన్ను తాత కచ్చిద్ధృతం చాగ్నిహోత్రం త్వయాద్య సునిర్నిక్తం శృక్శృవం హోమధేను కచ్చిత్ సవత్సాద్య కృతా త్వయా చ నవై యథా పూర్వమివాసి పుత్ర చింతాపరశ్చాసి విచేతనశ్చ దీనోతి మాత్రం త్వమిహాద్య కిన్ను పృచ్ఛామి త్వాం కైహాద్యాగతో భూత్. ఆ పుత్రుడి సమీపానికి వచ్చి చూసేటప్పటికి అతను పాపం ఎక్కడో చింతాలగ్నుడై ఓ మూల కూర్చున్నాడు. అలా ఒంటరిగా ఉదాసీనుడై ఉన్నటువంటి పుత్రుడిని చూశాడు. సాధారణంగా తాను ఎక్కడికైనా వెళ్ళినా అతను వచ్చేటప్పటికి అనుష్ఠానంలోనో అగ్నిహోత్రం చేస్తానో లేకపోతే తపస్సు చేసుకుంటానో ఇట్లాగా అటువంటి విధానంగా ఉండేటువంటి తన పుత్రుడు కేవలం ఉదాసీనంగా ఒంటరిగా ఏదో ఆలోచిస్తూ ఆమెనే ధ్యానిస్తూ దీనుడై ఉన్నటువంటి కుమారుని చూశాడు. అతడి మనస్సు విపరీతమైనటువంటి దశలో ఉంది. మాటికి నిట్టూరిస్తున్నాడు, పైకి చూస్తూ కనిపిస్తున్నాడు. అప్పుడు అతన్ని ప్రశ్నించాడు, నాయన ఏమిటయ్యా ఇది, ఇలా ఉన్నావు, ఇంకా సమిధలు సిద్ధం చేసి అగ్నిహోత్రం వెలిగించలేదేమిటి, శృక్శృవాలు శుభ్రం చేయలేదేమిటి, దూడతో కూడినటువంటి హోమధేనువును తీసుకురాలేదు, కారణం ఏమిటి, ఇవాళ నువ్వు ఇదివరకు ఋష్యశృంగుళ్ళ లేవు, ఏదో చింతామగ్నుడివై ఏవో ఆలోచిస్తున్నావు, చైతన్యం కోల్పోయినట్టుగా కనిపిస్తున్నావు, ఒక దీనుడిలా కనిపిస్తున్నావు, నేను లేనప్పుడు ఆశ్రమంలోకి ఎవరైనా ప్రవేశించారా, ఆ విషయం నాకు చెప్పు అని ప్రశ్నించాడు విభాండకుడు ఋష్యశృంగుణ్ణి. ఇది శ్రీమన్మహాభారతే వనపర్వణి తీర్థయాత్రాపర్వణి లోమసతీర్థయాత్రాయాం ఋష్యశృంగోపాఖ్యానే 11,000 ఈ విధంగా శ్రీమన్మహాభారతంలో వనపర్వంలో తీర్థయాత్రా పర్వం అనే ఉపపర్వంలో లోమస యాత్రలో ఋష్యశృంగ కథ అనేటువంటి 111వ అధ్యాయం అయింది. 112వ అధ్యాయంలోకి మనం ప్రవేశించాం. ఋష్యశృంగ ఉవాచ. ఋష్యశృంగుడు
ఆ తన తండ్రి అయినటువంటి విభాండకుడికి చెబుతున్నాడు. ఇహాగతో జటిలో బ్రహ్మచారి నవైహ్రస్వో నాతి దీర్ఘో మనస్వి సువర్ణవర్ణ కమలాయతాక్ష స్వతఃసురాణామివ శోభమాన. తండ్రి, నువ్వు లేనప్పుడు ఇక్కడికి ఈ ఆశ్రమానికి ఒక తపస్వి ఒక ఆయన వచ్చాడు. ఆయన ఎలా ఉన్నాడంటే పొడిగైనటువంటి జడలను ధరించున్నాడయ్యా. బ్రహ్మచారి, ఉదారుడు, అంత పొట్టిగాను లేడు, అంత పొడుగ్గాను లేడు. కానీ మంచి బంగారు రంగు అయినటువంటి మేనిఛాయ కలిగినటువంటి వాడు, కమల దళాల వంటి కళ్ళు కలిగినటువంటి వాడు, దేవతల వలె ప్రకాశిస్తూ వచ్చాడు ఒక ఆయన. సమృద్ధ రూప సవితేవ దీప్త సుశ్లక్ష్ణ కృష్ణాక్షిరతీవ గౌర నీలప్రసన్నాశ్చ జటా సుగంధా హిరణ్యరజ్జుగ్రహితా సుదీర్ఘా. అతని రూపం మటుకు అత్యంత సుందరంగా ఉన్నది. సూర్యుడి వల్ల ప్రకాశమానంగా ఉన్నాడు. స్వచ్ఛత, మంచి నల్లదనం కలిగినటువంటి నేత్రాలు, తెల్లని రంగు, నల్లటి జడలు, మంచి సుగంధము, అలాగే బంగారు సూత్రాలచే బంధింపబడినటువంటి పొడవైనటువంటి జుట్టు, ఇలా ఉంది అతని యొక్క రూపమంతా కూడా. ఆశ్చర్య రూప పునరస్య కంఠే విభ్రాజతే విద్యుదివాంతరిక్షే దౌచాస్య పిండావధరేణ కంఠాత్ అజాత రోమౌ సుమనోహరౌ చ. అంతేకాకుండా అతని మెడలో చక్కటి కంఠాభరణము, ఆకాశం మెరుపు వలె మెరుస్తోంది. అతని వక్షస్థలము చాలా పెద్దదిగా ఉంది. అతడు చాలా అందంగా కనిపించాడు. చూస్తుంటే అటువంటి రూపాన్ని ఇది వరకు నేను చూడలేదు. అటువంటి అద్భుతమైనటువంటి రూపంతో ఉన్నాడు. విలగ్న మధ్యశ్చ సనాభిదేశే కటిశ్చ తస్యాతి కృత ప్రమాణ తథాస్య చీరాంతరత ప్రభాతి హిరణ్మయీ మేఖలా మే యధేయం. అంతేకాకుండా బ్రహ్మచారి నడుము చాలా సన్నగా ఉంది, అట్లాగే నితంబం పెద్దదిగా ఉంది, అట్లాగే ముంజమేఖలం కట్టుకున్నాడు, వస్త్రాలకు పైన బంగారు వడ్డాణం ఉన్నది. ఇలా రకరకాలైనటువంటి ఆభరణములతోటి చాలా వింతగా ప్రకాశిస్తూ ఉన్నటువంటి వాడు ఒకడు వచ్చాడు. అన్యశ్చ తస్యాద్భుత దర్శనీయం వికూజితం పాదయో సంప్రభాతి పాణ్యోశ్చ తద్వత్ స్వనవన్న నిబద్ధౌ కలాపకా వక్షమాలాయధేయం. అలాగే పాదాల మీద ధ్వనించేటువంటి ఒక ఆభరణం ఉంది, అది చాలా చూడముచ్చటగా ఉంది. అలాగే చేతులకి నేను అయితే రుద్రాక్షలు ధరిస్తున్నాను, కానీ అతడు కడియాలు ధరించాడు. వాటి నుంచి కూడా ఒక శ్రవణపేయమైనటువంటి ధ్వని వస్తుంది. విచేష్టమానస్య చ తస్య తాని కూజంతి హంసాః సరసీవమత్తాః చీరాణి తస్యాద్భుత దర్శనాని నేమాని తద్వన్మమ రూపవంతి. అయితే అతడు అటు ఇటు కదిలేటప్పుడు అతని ఆభరణాల ధ్వనులు ఎలా ఉన్నాయంటే మదించినటువంటి హంసల యొక్క ధ్వనుల్లా ఉన్నాయి. అతని వస్త్రాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. అంత అందంగా నా బట్టలు లేవు. వక్త్రంచ తస్యాద్భుత దర్శనీయం ప్రవ్యాహృతం హ్లాదయతీవ చేతః పుంస్కోకిలస్యేవ చ తస్య వాణి తాం శృణ్వతో మే వ్యధితోంతరాత్మ. అలాగే అతని ముఖము చూడాలనిపించేలా ఉంది, చూడముచ్చటగా ఉన్నది, చూసిన కొద్దీ చూడాలనిపిస్తోంది. ఆ బ్రహ్మచారి ఒక్కొక్క మాట మనస్సుని చాలా ఆనంద సాగరంలో ముంచుతోంది. అతని మాట ఎలా ఉందంటే కోకిల యొక్క స్వరంలా ఉంది. ఒకసారి వింటే నా మనస్సు మళ్ళీ మళ్ళీ ఆ మాటలు వినాలి అని అనిపించేటట్టుగా అంత మధురంగా ఉంది. యథావనం మాధవమాసి మధ్యే సమీరితం శ్వశనేనేవ భాతి తథా సభాత్యుత్తమ పుణ్యగంధి నిషేవ్యమాణ పవనేన తాత. తండ్రి, వసంత ఋతువులో గాలిచే కదిలేటువంటి ఉద్యానవనంలాగా అతని యొక్క అందం ప్రకాశిస్తుంది. అలాగే వాయువుచే సేవింపబడేటువంటి ఆ బ్రహ్మచారి పవిత్రమైనటువంటి గంధంతో ప్రకాశిస్తున్నాడు. అంటే అతని శరీరం నుంచి కూడా ఒక అద్భుతమైనటువంటి సుగంధ పరిమళం వస్తుంది. సుసంయతాశ్చాపి జటా విషక్త ద్వైధీకృత నాతి సమాలలాటే కర్ణౌ చ చిత్రైరివ చక్రవాకైః సమావృతౌ తస్య స్వరూపవద్భిః. అలాగే అతని జడలు బిగింపబడి రెండుగా వేరే నుదుటి మీద విషమంగా ఉన్నాయి. కుండలాలు
ఆ చెవులకి కుండలాలు పెట్టుకున్నాడు. అవి చిత్ర విచిత్ర రూపం కలిగినటువంటి చక్రవాక పక్షుల్లా కనబడ్డాయి. తథాపలం వృత్తమధో విచిత్రం సమాహరత్ పాణినా దక్షిణేన తద్భూమిమాసాద్య పునఃపునశ్చ సముత్పతత్యద్భుత రూపముచ్చై. అంతేకాకుండా అతని వద్ద ఒక విచిత్రమైనటువంటి గోళాకారపు బంతి ఉన్నది. అది ఆ కుడి చేత్తో ఆ బంతిని కొడుతున్నాడు. అది అది ఒక ఫలంలా ఉంది. అది కింద పడినప్పటికీ మళ్ళీ మాటి మాటికి పైకి లేస్తోంది. అందువలన అది అతని చేతిలో పడుతోంది. ఆ సమయంలో అతని ముఖం చాలా అందంగా కనిపించింది. తచ్చాభిహత్య పరివర్తతేసౌ వాతేరితో వృక్ష ఇవావఘూర్ణన్ తం ప్రేక్షత పుత్రమివామరాణం ప్రీతి పరా తాతరతిశ్చ జాత. అలాగే గాలికి కదలాడేటువంటి చెట్టులాగా అతడు బంతిని కొడుతూ నాలుగు వైపులా తిరుగుతున్నాడు. దేవపుత్రుళ్ళే ఉండేటువంటి ఆ బ్రహ్మచారిని చూస్తే నా మనస్సు ఎంతో ఆనందంతో నిండిపోయింది. నాకు ఆ బ్రహ్మచారి పట్ల ఆసక్తి కలిగిందయ్యా. అతనితో మాట్లాడాలని, అతనితో కాసేపు ఉండాలని ఇటువంటి ఆసక్తి అంతా కలిగింది. సమే సమాశ్లిష్య పునఃశరీరం జటాసు గృహ్యాభ్యవనామ్య వక్త్రం వక్త్రేణ వక్త్రం ప్రణిధాయ శబ్దం చకార తన్మే అజనయత్ ప్రహర్షం. అతడు మాటి మాటికి నన్ను కౌగిలించుకుంటున్నాడు. నా జటలను పట్టి తన ముఖానికి నా ముఖాన్ని ఆనించుకుంటున్నాడు. ఇలా ముఖానికి ముఖం కలిపి నా హృదయంలో గొప్ప ఆనందాన్ని కలగజేస్తున్నాడు. ఈ విధమైనటువంటి రకరకాలైనటువంటి చేష్టలు కూడా అతను నన్ను చేశాడు అని. నచాపి పాద్యం బహుమన్యతేసౌ ఫలాని చేమాని మయా హృతాని ఏవం వ్రతోస్మీతి చ మామవోచత్ ఫలాని చాన్యాని సమాదన్మే. అంతేకాకుండా నేను అతనికి సమర్పించినటువంటి పాద్యం కానీ, నేను అతనికి సమర్పించినటువంటి ఫలాలకు కానీ అతను విలువ ఇవ్వలేదు. అంతేకాకుండా నాకు ఇదంతా వ్రత సమయం, ఇవి నేను స్వీకరించను అని చెప్పాడు. అలా కానీ నాకు మటుకు అనేక రకములైనటువంటి ఫలాలను ఇచ్చాడు అతడు అని. రకరకాలంటే ఇంత క్రితము మరొక వ్యక్తిని ఎవరిని కూడా చూడనటువంటి ఋష్యశృంగుడు అంత సుందరమైనటువంటి రూపాన్ని చూసేటప్పటికీ జరిగింది యథాతథంగా తన తండ్రికి నివేదిస్తున్నాడు. అక్కడే నన్నయ్య గారు కూడా ఈ భాగంలో తెలుగులో కూడా ఒక చక్కటి పద్యం చెప్తాడు. నన్నును కౌగిలించుకుని నా వదనంబునకు నిజాస్యమాసన్నము చేసి యొక్క మృదు శబ్దము చేసి మనోహరంబుగా ఎన్నడు నిట్టి శబ్దము మునీశ్వర మున్వినియే నిరుంగా నయ్యన్నుబ బ్రహ్మచారి ముఖమంబురుహంబు సమంబు చూడగన్ అని చాలా అద్భుతమైనటువంటి రచన చేశాడు ఆయన. అలాగా అతను ఒక స్త్రీ వచ్చినప్పటికీ ఆమె స్త్రీ అనేటువంటి భావం ఇతనికి లేదు. ఎందుకంటే ఎన్నడూ ఇంకో వ్యక్తిని చూడలేదు తండ్రిని తప్ప ఇతను. అందువలన ఆమె స్త్రీయా పురుషుడా అనేటువంటిది ఏం తెలియదు. అది మామూలుగా తనలాంటి ఒక బ్రహ్మచారి అనేటువంటి భావనతోటే ఉన్నాడు. కానీ అతని యొక్క రూపం చాలా ఉత్కర్షగా ఉండడం వల్ల ఆ రూపానికి ఆకర్షింపబడ్డాడు. ఆ విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఇంకా ఏమని చెబుతున్నాడంటే మయోపయుక్తాని ఫలానీయాని నేమాని తుల్యాని రసేన తేషాం నచాపి తేషాం త్వగియం యథేషాం సారాణి నైషామి వసంతి తేషాం. ఆ బ్రహ్మచారి ఇచ్చినటువంటి పళ్ళలో ఉన్నటువంటి రసము నేను ఇచ్చినటువంటి పళ్ళలో లేదు. ఆ పళ్ళ తోలు అడవి పళ్ళ తోలులా లేదు. నేను అర్పించినటువంటి పండ్లలోని సారం కంటే ఆ పళ్ళ సారం మటుకు చాలా విలక్షణంగా ఉత్తమంగా అనిపించింది. అలాగే తోయాని చైవాతి రసాని మహ్యం ప్రాదాసవై పాతుముదార రూప ప్రీత్యైవ యాన్యభ్యధిక ప్రహర్ష మమాభవద్భూశ్చలితేవ చాసీత్. ఆ ఉదారమైనటువంటి స్వభావం కలిగినటువంటి ఆ బ్రహ్మచారి నేను ఇచ్చినటువంటి ఆతిథ్యం స్వీకరించకపోగా అతను నాకు ఆతిథ్యాన్ని ఇచ్చాడు. మన ఇంటికి వచ్చి అనేకములైనటువంటి ఫలాలు ఇచ్చాడు. ఆ ఫలాలన్నీ కూడా చాలా మధురంగా ఉన్నాయి. అలాగే తాగడానికి కూడా ఆస్వాదయోగ్యమైనటువంటి జలాలను ఇచ్చాడు. ఆ జలం తాగుతూ ఉంటేనే ఆనందం అవధలు దాటుతోంది. నాకు ఈ భూమి కంపించిందా అన్నట్టుగా అనిపించింది. అంత ఆనందం కలిగింది ఆ జలం తాగితే. ఇమాని చిత్రాణి చ గంధవంతి మాల్యాని తస్యోద్గహితాని పట్టై
యాని ప్రకీర్యేహ గతస్వమేవ సాశ్రమం తపసా ద్యోతమాన. అంతేకాకుండా చిత్రము లేనటువంటి సుగంధయుక్తమైనటువంటి అనేకములైనటువంటి మాలల్ని పట్టుదారాలతో నేసినట్టున్నాయి, అటువంటివన్నీ ఇచ్చాడు. అలాగే అవన్నీ కూడా ఇక్కడే వదిలిపెట్టాడు. వదిలిపెట్టి ఆ బ్రహ్మచారి తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. గతేన తేన స్వీకృతో విచేత గాత్రంచ మే సంపరిదహ్యతీవ ఇచ్ఛామి తస్యాంతికమాసు గంతుం తంచేహ నిత్యం పరివర్తమానం. అతను వెళ్ళిన తర్వాత నాలో ఉన్న చైతన్యం అంతా పోయిందట్టు అనిపించింది. నా శరీరం మండుతున్నట్టు అనిపించింది. ఆ బ్రహ్మచారి వద్దకు వెళ్ళాలి అని, లేదా ఎప్పుడు అతడు నా దగ్గరే ఉండాలని నాకు భావన కలిగిందయ్యా. గచ్ఛామి తస్యాంతికమేవ తాత కానామ సా బ్రహ్మచర్యా చ తస్య ఇచ్ఛామ్యహం చరితుం తేన సార్ధం యథా సచరత్యార్యధర్మ. నేను అతని సమీపానికి వెళుతున్నాను, నాకు వెళ్ళాలనిపిస్తుంది. అతని బ్రహ్మచర్య సాధన ఎటువంటిది, ఆర్యధర్మాన్ని పాలించేటువంటి ఆ బ్రహ్మచారి ఏ తపస్సు ఆచరిస్తున్నాడు, అతనితో ఉండి నేను కూడా అలాంటి తపస్సే చేస్తాను. అందువల్ల నాకు అక్కడికి వెళ్ళానుందయ్యా. చత్తుం తథేచ్ఛా హృదయే మమాస్తి దునోతి చిత్తం యది తం నపస్యే. అలాంటి తపస్సు, అతడితో కలిసి తపస్సు చెయ్యాలనేటువంటి కోరిక నా హృదయంలో బలంగా ఉంది. అతను చూడకపోతే నా మనస్సు ఎక్కువగా పరితపించిపోతుందంటూ ఆ ఋష్యశృంగుడు ఆ తన తండ్రి అయినటువంటి విభాండకుడికి చెప్పాడు. ఇది శ్రీమన్ మహాభారతే వనపర్వణి తీర్థయాత్రా పర్వణి లోమస తీర్థయాత్రాయాం ఋష్యశృంగోపాఖ్యానే 12,000 ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో వనపర్వంలో తీర్థయాత్రా పర్వం అనే ఉపపర్వంలో లోమస తీర్థయాత్ర ఎందు ఋష్యశృంగోపాఖ్యానం అనేటువంటి 112వ అధ్యాయం ముగిసిందని తెలియజేస్తూ స్వస్తి.